సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనములు అంటాడు కదా, నీ పనుల భారమును యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములను దేవుడు సఫలం చేస్తాడంట. అందుకే నీ భారం ఏదైనా కావచ్చు, నీ కష్టం ఏదైనా కావచ్చు, నీకే నష్టమైనా కలగవచ్చు, కానీ నీ ఉద్దేశాలు నువ్వేం చేయాలంట దేవుని మీద ఉంచినప్పుడు దేవుడి సఫలీకృతం చేసేవాడు ఆయనే. అందుకే హన్నా ఏం చేసింది? తన భారాన్ని, తన కష్టాన్ని, తన మనోదుఃఖాన్ని దేవుని సన్నిధానములో విడిచిపెట్టి తాను ఏం చేసిందట, తన ముఖాన్ని తేటపరుచుకుని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన మరో సంవత్సరములోనే చక్కటి కుమారుణ్ణి, బాలుడైనటువంటి సమూయేలును చక్కటి కుమారుని పొందుకోగలిగింది. గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమపడతాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వినేవారులారా, అందుకే మనోదుఃఖము ఆత్మకు ఏం చేస్తుంది? ఆత్మను నలగొడుతుంది. అందుకే సంతోష హృదయం ముఖాన్ని ఏం చేస్తుంది? తేటపరుస్తుంది. అందుకే సంతోష హృదయంతో దేవుని ఆరాధించు, సంతోష హృదయంతో దేవుని గణపరచు, సంతోష హృదయంతో దేవుని స్తుతించు. నువ్వు రెండంతల ఆశీర్వాదాలకు వారసుడుగా పిలువబడతావు. అందుకే సంతోష హృదయంతో దేవుని అడుగు, పొందుకుంటావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దుఃఖాన్ని, నీ కష్టాన్ని, నీ బాధను ఇక్కడ విడిచిపెట్టి, దేవుని సముఖంలో విడిచిపెట్టి సంతోషాన్ని పొందుకొని ఈ మాటల్ని హృదయంలో భద్రపరుచుకొని వెళ్ళు, గొప్ప కార్యములు చూస్తావు. ఎంతోమంది ఇక్కడ కూర్చున్న వారిలో దుఃఖం ఉండవచ్చు, బాధ ఉండవచ్చు, ఎన్నో అవసరతలు ఉండవచ్చు, ఎన్నో కష్టాలు ఉండవచ్చు. కానీ నువ్వు ఇప్పుడు దేవునికి మందిరానికి వచ్చావు. ఏ బాధతో వచ్చావు నాకు తెలియదు, ఏ కష్టంతో వచ్చావు నాకు తెలియదు. అయితే చూసేవాడు దేవుడున్నాడు, వినేవాడు నీ మొర వినేవాడు దేవుడున్నాడు. అయితే దేవుని మందిరానికి వచ్చి నీ బాధంతా కూడా ఇక్కడ చెప్పుకో, నీ కష్టమంతా కూడా చెప్పుకో, దేవుడు వింటాడు. ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా కానీ దేవుడు వింటాడండి. ఒకవేళ సంతానం లేదా, దేవునికి మొరపెట్టు. నీ దుఃఖాన్ని దేవుడు ఏం చేస్తాడంట? నాట్యముగా మార్చే దేవుడు. ఆ రోజు హన్నా దుఃఖాన్ని సంతోషభరితముగా దేవుడు మార్చగలిగాడండి. ఏం చేసింది హన్నా? తన దుఃఖాన్ని, తన బాధను దేవుని మీద పెట్టి ఆమె ఏం చేసిందట? క్షేమకరంగా ఇంటికి వెళ్ళిందట. దైవజనుడు చెప్పినటువంటి మాటను విని క్షేమకరంగా ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ఆమె ఏం చేసిందట? చక్కగా భోజనం చేసిందట. ఆ 18